మీడియా మిత్రులకి, నా హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి నా మనస్ఫూర్తిగా నమస్కారం. నేను ఇమ్దాదుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు నేను మీడియా ద్వారా నా హిందూ సోదరులకి, ముస్లిం సోదరులకి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటారు. మన సోనియా గాంధీ గారు భిక్ష పెట్టారు తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పాత హిమాయత్ నగర్ అంటారు, ఓల్డ్ హిమాయత్ నగర్ అంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్కి పాత హిమాయత్ నగర్ అంటారు. అక్కడ ఆ హిమాయత్ నగర్ అంతా భిక్షం ఇచ్చిండేది అప్పుడు హైదరాబాద్ నవాబే. సగం హైదరాబాద్ భిక్షం పెట్టిండేది హైదరాబాద్ నవాబే. కానీ హిమాయత్ నగర్ భిక్షం పెట్టిండేది నవాబే. ఆ నవాబ్ ఇంట్లో ఒక ఆమె పాపము పని చేస్తూ ఉండే మహిళ. ఆ మహిళ పని చేస్తూ ఉంటే ఆ ఎవరో నవాబ్ దగ్గర ఇంకో పని చేసేవాళ్ళు, అంటే నవాబ్ కాదు, నవాబ్ దగ్గర ఇంట్లో పని చేసేవాళ్ళు, ఇంకోరు చేసిన వాళ్ళు పని చేసేవాళ్ళు ఈ నవాబ్ ఇంట్లో మహిళ పని చేస్తానే ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నా. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవడంటే వాడు రాజాసింగ్. అక్రమ సంబంధం పెట్టుకున్నాడే, అక్రమ సంబంధంలో పుట్టాడే. ఆ పుట్టిండేది ఎవరంటే ఈ రాజాసింగ్. ఒకప్పుడు బీజేపీకు ఎమ్మెల్యే, ఇప్పుడు టీఆర్ఎస్ వీళ్ళకు అమ్ముడుపోయి బీజేపీకు రాజీనామా చేశారు. చాలామందికి తెలీదు. ఈ హౌలేగాడు రాజాసింగ్ హౌలేగాడు తెలీదు, మీకెవరికి తెలీదు. ఈడు పెద్ద గజ దొంగ. ఈడు పెద్ద గజ దొంగ. సారాయి బట్టీలు కాల్చి అఫ్జల్గంజ్లో ప్రతాప్ టాకీస్ అని ఉంది. ప్రతాప్ టాకీస్ దగ్గర సారాయి బట్టీలు కాల్చి దొంగగా సారాయి అమ్ముకుంటా అంటే హెచ్ఎజే దొర డీజీపీ. చాలామందికి తెలీదు, నేను స్వయంగా చూసినాను. అది హెచ్ఎజే దొర గారు పంపించి ఈ రాజాసింగ్ని బట్టలు ఊడిదీసి రోడ్లో నుంచి ఈడ్చుకుంటా పోయినారు, కొట్టుకుంటా. అటువంటి వెధవ రాజాసింగ్ గాడు పెద్ద కేడి, దొంగసార వ్యాపారం చేసుకునేవాడు. పోలీసుల చేత బూట్ల దెబ్బలు తినుకుంటా రోడ్లో నుంచి వెళ్ళినోడు. అటువంటి వెధవ రాజాసింగ్ గాడు మేము ముస్లింలము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. అంటే మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అంటాము, హిందూ సోదరులు జగద్గురు అంటారు. మేము ఒకటే, మేము ఒకటే. హిందూ సోదరులు ముస్లిం సోదరులు అన్న తమ్ముళ్ళే. ఏమంటే ఈ ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి పుట్టి మురికాలంలో పురుగుల్లాగా తిరుగుతున్నారే, ఆ పురుగులు ఏం చేస్తున్నారంటే హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు విడదీస్తున్నారు. ఆ వెధవల్లో ఈ ఒక వెధవ రాజాసింగ్ నవాబ్ ఇంట్లో పనిచేస్తున్న మహిళకి అక్రమ సంబంధంతో పుట్టిన రాజాసింగ్ గాడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే. వాడు అమ్ముడుపోయడానికి బీఆర్ఎస్కి అమ్ముడుపోవడానికి రాజీనామా చేసినాడు. బీజేపీకి రాజీనామా చేసి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మా హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే జగద్గురు మీద మా మానవభావాలు దెబ్బతీసినట్లు మాట్లాడినాడు. నీకేం తెలుసురా హౌలే, నీకేం తెలుసురా ఒక గెజ్జి కుక్క నువ్వు. నీకు అక్కడ మనము కిషన్గంజ్లో వచ్చి వెనకల నుంచి వస్తే దారుసలాం, అఫ్జల్గంజ్ దారుసలాం మొదటిగా ప్రాణపుల్ వస్తుంది, తర్వాత వచ్చింది అఫ్జల్గంజ్ వస్తుంది, తర్వాత దారుసలాం వస్తుంది. దారుసలాం వెనకల పక్క కిషన్గంజ్ వస్తుంది. కిషన్గంజ్
దగ్గర నీ గతి ఏం పట్టింది తెలుసా? నేను చెప్పాలా? నేను అడగల్లా? గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, సూరత్ నుంచి వచ్చిన వాళ్ళు, మార్వాడీలు నీకు ఎట్లా కుట్టిండ్రి? ఎవిడెన్స్ కావాలా? ఎవిడెన్స్ చూపించాలా? చూపించమంటే చూపిస్తాను. ఇగో రాజా సింగ్ ఇప్పుడు కూడా చెప్తున్నాము, మేము హిందూ సోదరులు, ముస్లిం సోదరులు మా ఉన్నతంగా అన్నతమ్ముల్లాగా బతుకుతున్నాము. ఇంకోసారి మా జగద్గురు హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినామంటే నీకు వీటి నుంచి మేము కదిలించి వస్తాము. కదిలించి వచ్చిందే నీ ఇంటికాడికి వస్తాము. నీ ఇంటికాడికి వచ్చిందే నీ ఇంటి దగ్గర వచ్చి లాక్కుంటాం. నీకు లాక్కొని బట్టలు ఊడేసి ఏడాది మీద కూర్చోబెట్టుకొని తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు ముందుగా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, నా యొక్క తోటి నాయకులకి, వీరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారములు. ముందుగా మనము ఈరోజు రాజా సింగ్ యొక్క చరిత్రని తెలుసుకుందాం. ఎందుకంటే ఆయన ఎవరికి పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఆయన ముందుగా అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాజా సింగ్ అనేది కులమతాల చిచ్చు పెట్టే నాయకుడిలాగా ఎదుగుతున్నాడు. కులమతాలతో పేరు తెచ్చి ఇప్పుడు పాలిన నవాబులు పాలిన హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లోనే పెరిగి కులమతాలతో చిచ్చులు పెట్టే పొగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ప్రతి ఒక్కరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభుత్వాన్ని మంచి వ్యక్తి, మంచి వృత్తి అనేది పుట్టారు. కుల మతాల వ్యతిరేకంగా మన హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అడగండి పోయి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఏమిటల్లా అంటే ఆయన మంచి వ్యక్తి. ఇప్పుడు కాదు, 1400 సార్లు వెనకాలే చెప్పినారు ఆయనంత మంచి వ్యక్తి రారు, మళ్ళీ రారు అని. ఈ రాజా సింగ్ చెడి నా కొడుకు, గలీజ్ నా కొడుకు, కుక్క నా కొడుకు, నోటికి అడ్డం వచ్చినట్టు. ఖబర్దార్ రాజా సింగ్, మా ప్రభుత్వ గురించి ఏమైనా మాటలు చెప్తే నాలుక కోస్తామని మేము నీకు కద్దిలో నువ్వు ఎక్కడున్నా మేము వేసే పెట్టే తినేదని. మా ప్రభుత్వ గురించి నువ్వు ఏమైనా తప్పు వాక్యాలు చేసావంటే నీకు పుట్టగతులు ఉండవు. ఖబర్దార్, జాగ్రత్త. రాజింగ్, నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇట్లా కుల మతాల చిచ్చు పెట్టే రకంగా పర్వత గురించి ఎలా చెప్పగలవయ్యా? నువ్వు ఎవరే నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిండేది అసలుకి? నువ్వు బీజేపీ కుక్కవియా? నువ్వు బీజేపీ కుక్కవి నువ్వు. నీ బతుకేంది? నువ్వేంది మా పర్వత గురించి చెప్పే బతుకనేది? అయినా కాలిపోతాను. మా హిందూ సోదరులు మేము ఎట్లా బతుకుతున్నామంటే, మన ఇండియా డెమోనేట్ కంట్రీలో ఎట్లా బతుకున్నారంటే హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్నా తమ్ముళ్ళలాగా బతుకుతున్నారు. ఇది అతను జీర్ణించలేక, డైజెషన్ చేయలేక అతను ఏం చెప్పాలో ఈరోజు మనకు చెప్తాడు, రేపు మీకు చెప్తాడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇలాంటి నాయకులని ప్రోత్సహించకూడదు. అసలు ఇలాంటి నాయకుల్ని ప్రోత్సహించకూడదు. వీడు రాజా సింగ్, వీని పేరు రాజునా? రాజు పాలన అంటే ఈ పేరుకి వానికి అర్థమే లేదు. దయచేసి నేను ఒకటే మనవి అనుకుంటున్నా, ఇట్లాంటి నాయకుల్ని దయచేసి ప్రజల్లారా గుర్తించండి. ఇట్లాంటి నాయకుల్ని ఏరుకోకండి. ఇప్పుడు ఏరుకున్నా మీకు ఆ పార్టీని తెరక్క నుంచి వెంతుకు వచ్చినాడు, అది కూడా రాజీనామా చేసినాడు. ఇతను ఒక నాయకుడా? నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అందరికీ, ఇలాంటి మతకర్తాల చిచ్చు పెట్టే నాయకులు మన ఇండియాలో డెమోక్రటిక్ కంట్రీలో అస్సలకి ప్రోత్సహించకూడదు. దయచేసి ప్రోత్సహించకండి. ఎందుకంటే వీళ్ళు చెడు కోసమే ఉన్నారు. వీళ్ళ స్వాతంత్రం కోసం ఏమైనా నోటికి అడ్డం వచ్చినట్టు ఎముకలైన నాలుక ఏమైనా చెప్పేసింది. భైన్స్ ఎగిరింది. మా భాషలో ఏముందంటే చీలు ఎగిరిందంటే భైన్స్ ఎగిరింది అంటారు. ఇట్లా నా కొడుకులతో మనము జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఇంకొత్తూరు ఖబర్దార్, జాగ్రత్త. రాజ్నాథ్ సింగ్ ఏమైనా ఇంకొత్తూరి మా ప్రబంధ గురించి మా గురించి ఏమైనా చెడు వ్యాఖ్యలు చేస్తావో మొదలేదు. అది కూడా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరు కలిసి ఇంకొత్తూరి నీకు చెప్తున్నాం.
ఏమంటే ఇంకొద్దరు ఇట్లాంటి వాక్యాలు చేస్తే మంచిది కాదు. అందరూ మా కమ్యూనిటీ వాళ్ళు అందరూ దీనికి ఆల్రెడీ అందరూ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఎందుకంటే మా పర్వతాన్ని ఇంతవరకు ఏ ప్రపంచమంతా ఆయన ప్రపంచం కోసం ఆయన వచ్చింది. ప్రతి ఒక్కరు ఆయనకు మంచి వ్యక్తి, మంచి బుద్ధి అని చెప్పగలవాలని కానీ తప్పుగా చెప్పేవాళ్ళు లేరు. నిజంగా నువ్వు అట్లా తెలుసుకోవాలంటే నిజంగా చూసి చదివి తెలుసుకొని వాక్యాలు చెప్పు. ఇంతేగాని నోటికి అడ్డం వచ్చినట్టు చెప్తే గమ్మును ఉండదే లేదు, సహించదే లేదు అని మేము రాజా సింగ్కి వ్యతిరేకమని మేము ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నాం. ఈ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.